తెలంగాణలోని ప్రసిద్ధ ఆలయాలలో రెండవ శ్రీశైలముగా పిలువబడేటటువంటి బీరంగూడ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ముంబై హైవేకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే అతి పవిత్రమైనటువంటి క్షేత్రముగా విరాజిల్లుతూ ఉన్నది. ఆలయ గోపురాన్ని చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతూ ఉన్నది. ఈ ఆలయం మహత్యమును అదే విధములుగా ఈ ఆలయంలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకుందాం పదండి. ఈ ఆలయములో యోగులు, మునులు, సిద్ధులు తపస్సులు చేసేవారని చెబుతూ ఉంటారు. ఈ ఆలయములో మరి ఒక ప్రత్యేకమైన విషయం, శ్రీశైలమునకు వెళ్ళు మార్గము ఉన్నదని చెబుతూ ఉంటారు. ఈ గుహలో ఎంతో మంది ఈ యొక్క స్వామిని దర్శించినట్లుగా, ఇక్కడి నుండి శ్రీశైలముకు వెళ్ళినట్లుగా చరిత్రలు చెబుతారు. ఈ ఆలయాన్ని 600 సంవత్సరముల క్రింది ఆలయమని కూడా కొందరు చెప్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణములో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారిని మనము కూడా దర్శించుకొని స్వామివారి మహత్యమును, స్వామివారి లీలను తెలుసుకుందాం పదండి. అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా బీరంగూడ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయ చరిత్రను, ఆలయ విశేషాలను తెలుసుకొని వద్దాం పదండి. తెలంగాణలోని బీరంగూడ గుట్టపై వెలసిన ఈ పవిత్ర క్షేత్రం భక్తుల నమ్మకంలో రెండవ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయం మహాశివరాత్రి సమయమునందున లక్షలాది మంది భక్తులతో కలకలలాడుతుంది. ఈరోజు మనం ఈ దివ్య క్షేత్రం యొక్క చరిత్ర, మహిమ, విశేషాలు మరియు ఆలయ దర్శనాలు తెలుసు. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రములోని సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్టపైన నిర్మించబడి ఉన్నది. హైదరాబాదుకు చాలా సమీపంలో ఉండటముతో ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయ ప్రకారంగా ఇది 6వ శతాబ్దము నాటికి చెందిందని చెబుతారు. మరికొన్ని ఆధారాల ప్రకారం కాకతీయ కాలమునందున ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందిందని చెప్తారు. పురాణ కథన ప్రకారంగా భోగ మహర్షి మరియు భృగు మహర్షి ఇక్కడ తపస్సును చేయగా స్వయంభూ శివలింగమును ప్రత్యక్షమైనదని భక్తులు విశ్వసిస్తారు. పూర్వకాలం ఈ ప్రాంతంలో వీరభద్రస్వామి విగ్రహం ఉండేదట. ఆ ప్రదేశాలలో వీరప్పగూడ అని పిలిచేవారు. క్రమముగా అది బీరంగూడగా మారిందని మరో విశేషం ఉన్నది. ఇక్కడ గర్భాలయం లోపల నుండి శ్రీశైలముకు వెళ్ళే రహస్య మార్గం ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ దేవాలయాన్ని రెండవ శ్రీశైలం అని కూడా పిలుస్తారు. గుట్టపై నిర్మించిన ఈ ఆలయం ఎంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రధాన గర్భగుడిలో శ్రీ మల్లికార్జున స్వామి లింగ రూపములో దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ భ్రమరాంబాదేవిగా కొలువై ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణములో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉపాలయాలుగా ఉన్నాయి. మహాశివరాత్రి సమయమునందున ఇక్కడ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, కళ్యాణ మహోత్సవములు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం కోసం తరలి వస్తారు.
ఈ ఆలయానికి గర్భాలయము ముందుగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. భవసంచిత పాపోఘ విద్వాంసన విచక్షణ విఘ్నాంధకార భాస్వతం విఘ్నరాజ్యమహం భజే ఏకదంతం శూర్పకరుణం గజవత్రం చతుర్భుజం పాశాంకుశధరం ధ్యాయే సిద్ధి వినాయకం అంటూ ఆ గణపతిని నమస్కారము చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకొని లోపలికి ప్రవేశించవలసి ఉంటుంది. ఈ ఆలయమునందున కుమారస్వామి విగ్రహము కూడా దర్శనమిస్తుంది. ఇవే కాక వెనకాల భాగమునందున ప్రత్యేకంగా వల్లీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, గణపతి ఆలయము కూడా ఉన్నది. రూపములో మల్లికార్జున స్వామి, శక్తి స్వరూపిణి అయిన శ్రీ భ్రమరాంబికాదేవి ఒకే క్షేత్రములో కొలువై ఉండడం విశేషము. ఈ యొక్క భ్రమరాంబాదేవికి ఈ నామకరణం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు వేలాది తేనెటీగలను అనగా భ్రమరులను సృష్టించి వాటి ద్వారా రాక్షసుడి అంతమొందించినందువలన ఆమెకు నందున స్వామివారికి ప్రతిరోజు అభిషేకము, రుద్రాభిషేకము, పంచామృత అభిషేకము, అర్చనలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో మరియు తొలి ఏకాదశి సమయంలో ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా అలంకరింపబడి ఉంటుంది. గుట్టపైనకు ఎక్కుతూ వినిపించే శివనామస్మరణ గంటధ్వని, చుట్టూ కనిపించే ప్రశాంతమైన వాతావరణం భక్తుల మనసుకు ఆప్యాయత, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆలయమునందున శివలింగమునకు అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు ప్రజలు. ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమ వృష్ణియాన్ భవవాజశ్చ సంఘదే అంటూ ఆ క్షీరమును దదిక్రావనో అకారుషం జిష్ణోరస్వస్య వాజీన సురభిమానో ముఖకరత్పృణ ఆయుగుం శితరిషతు అంటూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మిళితమైనటువంటి పంచామృతముల చేత స్వామివారిని భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తారు. ఇక్కడి సంప్రదాయాలలో దేవునికి భక్తి శ్రద్ధలతో చేసే షోడోపచారాలలో అభిషేకం ఒకటి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. భోళాశంకరునికి పవిత్ర జలముతో పాటు వివిధ ద్రవ్యములను సమర్పించి స్నానం చేయించడాన్నే అభిషేకం అంటారు. దీని వలన మనస్సంతృప్తి, పాపక్షయము కలుగుతుందని భక్తుల విశ్వాసం. అభిషేక జలాలను భగవంతుడికి సమర్పించడం ద్వారా భక్తి అనంతరంగములో ఉండే మలిన్యాలను, అహంకారం మరియు పాపాలను తొలగించుతుంది నమ్ముతారు. అభిషేక సమయమునందున వేద మంత్రోచ్చరణలు చేయడం వలన విగ్రహము నుంచి అత్యంత సానుకూల శక్తి వెలువడుతుంది. అభిషేకం యొక్క చల్లదనం మానసిక ఆందోళనను తగ్గించి ఏకాగ్రతను మరియు నిశ్చలతను చేరుకుంటుంది. పురాణాల ప్రకారంగా ప్రత్యేకంగా కోరిన కోరికలను నెరవేర్చేటందుకు శివునికి ఈ కింది ద్రవ్యములను పాలు, పెరుగు, తేనె, చక్కెర మిళితమైనటువంటి పంచామృతముల చేత ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు సకల సౌభాగ్యమును ప్రసాదించే ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. వివాహం కానివారు మరియు సంతానము లేనివారు మంచి ఫలితములకు ఇస్తుందని నమ్ముతారు. పుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికతో కలిసిన పవిత్ర క్షేత్రం. మీరు హైదరాబాదులో లేదా సంగారెడ్డి ప్రాంతంలో ఉంటే తప్పకుండా ఈ యొక్క దివ్య క్షేత్రాన్ని దర్శించండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. ఈ ఆలయంలో ఇంకా ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి.
ఆ ఆలయముల గురించి తెలుసుకొని వద్దాం పదండి. ఈ ఆలయ ప్రాంగణమునందున గర్భాలయానికి వెనకాల భాగమునందున ఈ విధంగా చిన్న చిన్న విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాలను చూస్తే ఆధ్యాత్మిక భావం ఉప్పొంగేలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు, అదే విధములుగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను, అదే విధంగా మహాశివుని యొక్క అవతారాలను, దత్తాత్రేయ స్వరూపమును, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయమునందున స్వామివారు ఇద్దరు భార్యలతో కలిసి దర్శనం ఇవ్వడం ప్రకృతి మానవాళికి మరియు దైవాత్మికానికి మధ్య ఉన్న సంపూర్ణ సమన్వత్వాన్ని తెలుస్తుంది. వల్లి ఒక గిరిజన తెగకు చెందిన కన్య. ఈమె ప్రకృతి, భక్తి మరియు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక. స్వామివారిపై ఆమెకు అచంచలమైన భక్తి మెచ్చి ఆయనను ఆమె వివాహమాడారని చెబుతారు. దేవసేన, ఆమెను దైవాని అని కూడా పిలుస్తారు. దేవతల సేనాని అయిన సుబ్రహ్మణ్య స్వామి రాక్షస సంహారం కోసం వెళుతున్నప్పుడు దేవతల కోరిక మేరకు ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ ఆలయములో విశేషమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విగ్రహము దర్శనమిస్తుంది. అది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఈ ఆలయమునందున మీసాలతో కనిపిస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి పాదాల కింద ఉన్న శనిదేవుడు స్త్రీ రూపములో కొన్ని క్షేత్రాలలో శనిదోష పీడలను నివారించే దేవతగా లేదా అహిరావణ్యుడిని సంహరించడానికి ముందుగా ఆయన పాదముల కింద రాక్షసులను తొక్కినట్లుగా విగ్రహాలను చెక్కుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు దర్శనమిస్తాడు. సాక్షాత్తు పరమశివుని భయంకరమైన శక్తివంతమైన అవతారమే కాలభైరవుడు. కాలానికి అధిపతి అయిన ఆయన భక్తుల భయములను పోగొట్టి రక్షణ కల్పిస్తారు. హైదరాబాద్లోని అమీన్పూర్ పరిధిలో గల బీరంగూడ గుట్ట ఆధ్యాత్మికంగా మరియు ప్రకృతి సిద్ధంగా చెందినది. ఇక్కడ కొండ గుహల్లో వెలసిన శివలింగం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. దీనిని భక్తులు భక్తి శ్రద్ధలతో రెండవ శ్రీశైలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గుహ యొక్క మహత్యం ఎంతో విశేషమైనటువంటిది. ఈ యొక్క బీరంగూడలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ గర్భాలయము కింది నుండి ఈ యొక్క గుహ శ్రీశైలం వరకు ఉంటుందని ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు. హిందూ సనాతన ధర్మములో శివుడు ఎప్పుడు కొండ గుహల్లోనే ప్రశాంత వాతావరణంలో ఉండటాన్ని విశ్వసిస్తారు. అదేవిధంగా ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడ్డ కొండ గుహలో దేవుడు కొలువై ఉండటం వలన ఈ ప్రదేశానికి ఎంతో ఆధ్యాత్మిక
ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడి గుహాలయములో పూజలందుకుంటున్న శివలింగం చాలా అరుదైనది, చతురస్రాకారంలో ఉంటుంది. పురాణాల చరిత్ర ఈ ఆలయం గుహలు దాదాపు 6వ శతాబ్దము నాటికి చెందిందని, పూర్వకాలములో మునులు ఋషులు ఈ గుహలో తపస్సులు చేసినట్లు పెద్దల నమ్మకం. రద్దీకి దూరంగా పచ్చని కొండ ప్రాంతాల మధ్యలో ఈ గుహ ఉండటం వలన ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ ఈ గుహలో నీటి శబ్దాలు, ఘంటానాదాలు వినిపిస్తాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ ఆలయములో మరొక విశేషము ఈ మర్రి చెట్టు. సువిశాల ప్రాంతమునందున భక్తులకు ఎంతో చల్లని నీడను ఇస్తూ అపారమైన జీవవైవిధ్యాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అద్భుతమైన ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలకు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది ఈ మర్రి చెట్టు. మర్రి చెట్టు యొక్క కొమ్మల నుండి సన్నగా వేర్లు, ఊడలు భూమి వైపుకు పెరుగుతాయి. ఇవి నేలకు తాకిన తరువాత బలమైన కాండాలుగా మారి చెట్టుకు గొప్ప మద్దతును ఇస్తాయి. దీని వలన ఒకే చెట్టు కాలక్రమేణా అనేక రకాలుగా విస్తరణలో భారీ వనముగా మారుతుంది. ఈ ప్రత్యేకత కారణంగానే దీనిని వటవృక్షం లేదా న్యూగ్రోద్ర వృక్షం అని పేర్లతో పిలుస్తూ ఉంటారు. మర్రి చెట్టు అత్యంత పరిమాణంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం ప్రాణవాయువును అందిస్తుంది. నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి విషయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.